నీ మాట ఆలకించారు. మరి దేవుడి మాట కూడా ఆలకించలేదా? తప్పకుండా ఆలకించాలి. నా మాట ఆలకించు, నీ మాట ఆలకించే పనం అవుతుందండి. ఆయన మాట కూడా నువ్వు ఆలకించాలి. మధ్యలో అడుగుతాడు, ఏం చెప్పారు, ఏమన్నా అని అడుగుతాడు దేవుడు. చెప్పగలరు అర్థమవుతుందా? అప్పుడే నువ్వు కార్యం పొందుకుంటావు. నువ్వు వచ్చినందుకు మాత్రం పని అవుతుంది, నువ్వు ప్రార్థన చేసిన మాత్రం పని అవుతుంది. నా మాట వినువాడు గైకొనివాడు దొరికి అంతే. నువ్వు ఆయన మాట ఆలకించాలి, ఆయన నీ మాట ఆలకించాలి. రెండిట్లో ఏం జరగకపోయినా పని అవుతుంది. నువ్వు చెప్పింది అన్నాడు, ఆయన చెప్పింది వినాలి అంతే. వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18-19 వచనములు. మునుపుటి వాటిని జ్ఞాపకము చేసుకొనుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుడి. ఇదిగో నేను నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును. మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, నీకు వందనములు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. మా ప్రార్థన ఆలకించావు తండ్రి, నీకు వందనములు. నీ మాటలు ఆలకించే శక్తిని, నీ మాటలు గ్రహించే జ్ఞానాన్ని మాకు దయచేయండి. మీ ఆత్మని మా మీద దిప్పివేసి, నీ దాసుడను నన్ను నీ సిలువ సాటున మరుగుపరుచుకుని మీరే మా మధ్యకు వచ్చి మాట్లాడమని మంచి బోధకుడైన యేసు వారి నామమునకు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములను కట్టుచున్నవాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభువు గొప్ప వాడను, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్ప వాడను, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే, మితియులేని వాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి మహిమ కలుగును గాక, ఆయనకే కీర్తి కలుగును గాక, ఆయన మాత్రమే మహిమ నొందును గాక. బలో యేసు మహారాజుకి, రాజులకు రాజుకి, రానున్న మెస్సయ్యకి, బలో యేసు మహారాజుకి. దేవుడికి మహిమ కలుగును గాక. చాలా చక్కగా వినాలి, ఇలా చూడాలి అందరూ. దేవుడు అంటున్నాడు, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకుని గుడి, పూర్వకాల సంగతులను
తలంచుకున్నటికి. ఇప్పుడు ఒక నూతన సంవత్సరంకి వెళ్తున్నాం. రేపు అర్ధరాత్రి 12 తర్వాత ఏంటి? ఒక నూతన సంవత్సరం. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, పాతవి మునుపుటిని జ్ఞాపం చేసుకుని. మునుపు అంటే ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో కష్టాలు వచ్చి ఉంటాయి, అవి ఏమి జ్ఞాపం చేసుకోవచ్చు. చాలా మంది పాత ఎన్న గుర్తు చేసుకుని కూలిపోతుంటారు. నువ్వు అలా చేయొద్దు. దేవుడు ఇదిగో ఒక నూతన క్రియని చేయబోతున్నాడు అంట. దేవుడు చెప్తున్న మాట, మునుపుడు జ్ఞాపం చేసుకోవద్దు. మునుపు అనారోగ్యం వచ్చింది, అదేమి నువ్వు జ్ఞాపం చేసుకోవద్దు. మునుపుడు నష్టం వచ్చింది, అదేమి నువ్వు జ్ఞాపం చేసుకోవద్దు. ఇదిగో ఒక నూతన క్రియ చేయబోతున్నాను, అది ఇప్పుడే మునుచునని దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన సోదరి సోదరుడా, దేవుడు చెప్తున్నట్టు మనం చేస్తే ఒక నూతన నువ్వు క్రియ చూస్తావు. అది ఇప్పుడే, అదే ఈ సంవత్సరంలోనే, జనవరి నెలలోనే నువ్వు నూతన క్రియ చూస్తున్నావని దేవుడు చెప్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు మన జీవితంలో నూతన క్రియ చేయాలని, అది ఇప్పుడే ఇక్కడే చేయమని దేవుడు ఇప్పుడే చేయాలని ఆశపడుతున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే, మనం నష్టపోయి చూసుకుని, మన బాధలు తలుచుకుని ఇంకా అందులోనే ఉండిపోతుంది తప్ప మన బయటికి ఏంటి నా కర్మ, ఇప్పుడు ఇదేనా, అయ్యొద్దు, వదిలే. ఒక నూతనంగా వెళ్ళు, నూతన ఉద్దేశం తెలు. దేవుడు చెప్తున్నాడు, ఒక నూతన క్రియ చేయబోతున్నాడు. నూతన క్రియ చేయాలంటే నువ్వేం చేయాలి? పాత వదిలే. ఓకే, అలాగనే పూర్వకాల సంగతులు వదిలే. మా తాత ఎలా చేశాడు, మా అమ్మ ఎలా చేసింది, మా నాన్న ఎలా చేశాడు, నా భర్త వదిలే. పూర్వ సంగతి వదిలే. పాతవి గతించిపోయి, పాత గుర్తురాజు మునుపుడు జ్ఞాపం చేసుకోవద్దు. ఒక నూతన క్రియ చేస్తున్నాను. నూతన క్రియ నీ జీవితంలో చేయాలంటే నువ్వేం చేయాలో దేవుడు ఈరోజు చెప్తాడు. అర్థమవుతుందా? నూతన క్రియ కావాలా? ఎలా ఉండాలి మీరు? నూతన క్రియ కావాలి. నూతన క్రియ కావాలంటే నువ్వు చేయాలి. నేను చేయాలి. ఒకటి, మునుపుడు జ్ఞాపం చేసుకోవద్దు. నా భార్య ఎలాగా ఉంది, లేదా నా భర్త ఎలా అన్నాడో, మా మామగారు నన్ను చూడలేదు, నన్ను తిట్టాడు, ఆయన వదిలేసి దేవుని వైపు చూడు. దేవుడు వదిలేమన్నాడు, వదిలే. నీ మనసులో ఏం పెట్టుకోద్దాయి. నేను ఎవరో బాధ పెట్టి ఉండొచ్చు, కక్ష పెట్టుకోవద్దు, మనసు వదిలే. పూర్వకాల సంగతులు పక్కన పెట్టి దేవుడు ఎంతో చెప్తున్నాడు ఒక నూతన క్రియ. నువ్వేం చేయాలి? మొట్టమొదటిది, మొదటి యోహాను 1:9. మొదటి యోహాను ఆయన నమ్మదగిన వాడును, మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రగా చేయను. దేవునికి మహిమ కలుగును గాక. మొట్టమొదటిది, నువ్వేం విడిచిపెట్టాలంటే పాపమును విడిచిపెట్టాలి. ఈ సంవత్సరంలో ఎన్నో పనులు చేసి ఉండొచ్చు, అబద్ధాలు ఆడి ఉండొచ్చు, దేవునికి ఇష్టం లేని పనులు ఎన్నో చేస్తాం మనం. అయా ఇక నేను చేయను అంటే పాతవి నువ్వేం చేయాలి? మునుపుడి జ్ఞాపం చేసుకోవద్దు. నేను అలా చేసి అది వద్దు, మారు. నీ పాపం విడిచిపెట్టి ఒక నూతన క్రియ చేయడానికి మొట్టమొదటి చేయవలసిందంటే నీ పాపం విడిచిపెట్టేసుకోవాలి. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడికి స్తుతి కలుగును గాక. మనలో పాపం ఉండగా, మనలో అపరాధం ఉండగా ఒక నూతన క్రియ చేయలేడు దేవుడు. నేను సారా తాగుతానండి, నేను వీడి తాగుతానండి, నాకు కానీ అవ్వదు.
నువ్వు విడిచిపెట్టాలి. ముడుపుడు వదిలిపెట్టి నూతన సంవత్సరం నూతన గడిలో పెట్టి. నాకు చాలా కోపం అండి, నాకు చాలా పౌరుషం. నీ మాట అంటే అవి వదిలిపెట్టి. నీ కోపం నీ పౌరుషం ఉండకూడదు. దీన మనసు, తగ్గింపుదాం. అప్పుడే అవుతానే నీకు నూతనగా అవుతావు. ఒక నూతనంగా నేను మార్చేస్తాడు దేవుడు. నేను ఇలాగే ఉంటానంటే నువ్వు ఇలా ఉంటావు. దేవుడు చెప్తున్నాడు, మునుపటి జ్ఞాపకం చేసుకోవద్దు, పూర్వ సంగతులను నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దు. మొట్టమొదటి నీ పాపం వదిలే, నీ అపరాధం ఉండే, అప్పుడు నూతన క్రియలు చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మన జీవితము ఏంటండి చాలా విలువైనది, మనం గ్రహించాలి. మన జీవితం ఏంటండి చాలా విలువైనది గ్రహించాలి. చాలా మంది ఈజీగా తీసుకుంటారండి. ఏమవుతుంది పోతాం అంటే పోతాం, ఉంటాం పోతే అంటే చాలా ఈజీగా. దేవుడు నీకు చాలా మంచి జీవితం ఇచ్చాడు. లోపములు అన్ని సంపాదించడం నీ ప్రాణం పోతే ఎలాగా అన్నాడు దేవుడు. నువ్వు అన్ని సంపాదించుకుని నీ ప్రాణం పోతే ఏంటి? ఆ సంపాదించింది ఎవరు తింటాడు అంటే లోకం కంటే గొప్పది నీ ప్రాణం. అవుతుందా? లోకంలో ఒక డాబా గొప్పది అనుకుంటావు, నువ్వు లోకంలో ఒక కారు గొప్పది అనుకుంటావు. దానికంటే విలువైంది నీ ప్రాణం. ఆ ప్రాణాన్ని ఏమనుకుంటుంది కదా పోతపోనే అంటే ఈజీగా. దేవుడికి మహిమ కలుగును గాక. నువ్వు ఈజీ తీసుకోవద్దు, అది చాలా విలువైంది. అది ఎందుకు విలువైంది? తన స్వరూపం చేసుకున్నాడు. సృష్టి అంతా నీకు దానం ఇచ్చాడు దేవుడు. అది విలువ. ఏంటి విలువ? నువ్వెవరి స్వరూపము? దేవుడి స్వరూపము. నీకు ఈ సృష్టి అంతా దానం ఇచ్చాడు దేవుడు. భూమి ఎవడన్నా సృష్టించాడా? ఎక్కడ నాదంటాడు అడన్నా సృష్టించాడా? ఏం తయారు చేశాడు భూమిని? ఏదో తొలగిట్లు వేసుకుని నాదనుకున్నాడు. నాదే అయిపోయింది. అది అంతే కదా. ఇంకా అక్కడి నుంచి కొనుక్కోవడం మొదలెట్టారు. భూమి ఎవరిది? భూమి ఎవరిది? దేవుడిది. భూమి అంతా ఎవరిది? దేవుడిది. నువ్వేమో సృష్టించావా? దేవుడు సృష్టించే తీసుకున్నావు. దాన్ని అద్దెలు వేసుకుని నాదన్నావు. సంవత్సరం దాటి ₹1 అంటున్నావు. నువ్వు సృష్టించింది ఏం కాదు, అది దేవుడు ఇచ్చిందే. నీ జీవితాన్ని ఎప్పుడు కూడా టేకిడిగా తీసుకోకూడదు. ఆకాశ పక్షులు చూడండి, అవి కొయ్యవు, ఆటల కంటే శ్రేష్ఠుడు నువ్వు. అంటే నిన్ను ఎంతో శాస్త్రంగా చూస్తున్న దేవుడు నీ జీవితాన్ని టేకిడిగా తీసుకోకూడదు. నువ్వు ఒక నూతన క్రియగా మారాలి. నూతన క్రియ నీలో చేయాలంటే దేవుడు ఏమన్నాడంటే, నువ్వు మునుపుని జ్ఞాపకం చేసుకో. మునుపుడు నువ్వు సిగరెట్ కాల్చావు, సపోజ్ జ్ఞాపకం చేసుకోవచ్చు. మునుపుడు సారా తాగావు, జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుడు చెప్పింది అదే. నీ ఇలాగే ఉంటానంటే నూతన క్రియ అంటే నో, ఎట్టి బస్సులో దేవుడు చెప్తున్న మాట. దేవుడికి మహిమ కలుగును గాక. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు నీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందిన. దేవునికి మహిమ కలుగునగాక. నూతన సంవత్సరం తర్వాత మన స్వరూపంగా మారేది. మనం ఏం మారాలి? మన మనస్సు మారాలంట. నూతన మనసు కావాలి. ఏం కావాలి? కొత్త సంవత్సరం వెళ్ళినప్పుడు మా బట్టలు వేసుకుంటాం అంటే మారిపోయినట్టేనా? లేదు. నీ బట్టలు కదా మారేది, నీ మనసు మారాలి. అప్పుడే దేవుడు కార్యం చేస్తాడు. ఇదిగో తండ్రి, పాత సంవత్సరం అంతా నేను చేశాను, వదిలిపెట్టేశాను.
కొత్త సంవత్సరం కొత్త గడికి పెట్టాడు. లోక మర్యాదలను మర్చిపో. లోపల మర్యాదలు చాలా ఉంటాయి. పండగకి రారా అంటాడు, ఎక్కడికో సంతరించిన మర్యాద మర్చిపో. అర్థమైందండి? లోక మర్యాదను అనుసరింపగా. లోకంలో చాలా మంది మర్యాద చేస్తారు. పండగ కదరా అంటాడు. మా ఫ్రెండ్ అంటే మా బామ్మ, మా ఇంటర్వ్యూ కదా మరి వచ్చి నాకు పదా ఎక్కడికి సంథింగ్ ఎవరికో నువ్వు రాకపోతే నాకు ఇప్పించు, నేను ఇప్పించను నువ్వు తీసుకో అంటే లోక మర్యాద ఏంటి అంటే బామ్మది మర్యాద చేయవా, ఇలాంటి మర్యాద చేయ అని నేను చెప్పేది. అంటే లోకంలో చాలా మంది ఏం చేస్తారు, లోకెళ్తుంటారు. అట్లా అనుసరించద్దు. దేవుని చిత్తం ఏదో అది తెలుసుకున్నట్టు నువ్వు బాగుపడతావు. దేవుని చిత్తం ఏంటి తెలుసా? నీ మనస్సు మారి సంవత్సరం చేస్తావు ఓకే, ఈ సంవత్సరం సరే నీ మనస్సు మారితే ఒక నూతన క్రియ చేస్తాడు దేవునికి మహిమ కలుగును కాక. నీ బిడ్డలు బాగుంటారు, నీ కుటుంబం బాగుంటుంది, నీ ఆరోగ్యం బాగుంటుంది. చాలా గొప్ప సంగతి చూస్తాను ఆయన చెప్పినట్టు చేస్తాడు. ప్రియమైన సోదరా, ఈ నూతన సంవత్సరం మనం మనసు మార్చుకోవాలి. మనోవిచారం కాదు, మహిమ తరపున ఉండాలి. అమెరికా వెళ్తున్నారు. అమెరికాలో మగాళ్ళు ఏమేస్తుంటారు అమ్మా, చిడ్డీలు వేస్తారు. ఆడవాళ్ళ మిడ్డీలు వేస్తారంట. అదే అంటే చిత్ర వేషాలు మారిపోతుంటాయి, భాష మాత్రం మన మనసు మారిపోవాలి. దేవుడికి మహిమ కలుగును గాక. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 10వ వచనం. చాలా జాగ్రత్తగా ఉన్నారు. దేవుడు నీకు నూతన సంవత్సరం గొప్ప కార్యం చేయబోతున్నాడు. జస్ట్ చేస్తే చాలు అమ్మా. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 10వ వచనం చదవా. మీరు చెప్పండి. దేశము ఐగుప్తు దేశం వంటిది కాదు. అక్కడ నీవు విత్తనములు విత్తి కూర తోటకు నీ కాళ్ళతో నీ శాలకు నీరు కట్టిదివి. కొండలో లోయలు గల దేశము. చాలండి, ఇలా చూడాలి, ఇలా చూడాలి. ఇక్కడ అన్నాడు ఐగుప్తు దేశంలో ప్రజలు మాట్లాడుతున్నాడు. మీరు ఐగుప్తు నుంచి బయలుదేరుతున్నారు. ఈ అలాంటి దేశం కాదు అది, మీరు ఇల్లు దేశం. ఇప్పుడు అన్నాడు నూతన సంవత్సరం నుంచి వెళ్తున్నావు. ఈ పాత సంవత్సరం లాంటిది కాదు. ఈ సంవత్సరం ఒక కొత్త సంవత్సరంలోకి వెళ్తున్నావు మనసు మార్చుకొని. అక్కడ లోయలు ఉంటాయి, అడ్డులు ఉంటాయి, కొండలు ఉంటాయి. అంటే నువ్వు మారి దేవుని దగ్గర వద్దనుకుంటున్నావు అనుకోండి, అదే నూతన సంవత్సరం, అదే ఒక దేశం. నీకు ఎన్నో అడ్డు వస్తాయి. వెళ్ళిపోతున్నాడు రోజు ఏమైపోయింది, చాలా భక్తి పెరిగిపోయింది అని వెనకాలేంటి డైలాగ్. అవన్నీ నువ్వు అడ్డు తీసేసుకోవాలి. అవుతుందా? వీడు చాలా భక్తిపరుడు వెళ్ళిపోయాడు రా, బైబిల్ తెలియదు, అప్పుడు వాళ్ళు మనతో తిరిగిపోడు. అంటే దేవుడు చెప్తున్న మాట పాత దేశంలో ఐగుప్తు దేశం లాంటిది కాదు అది. ఐగుప్తు దేశంలో నువ్వు తిరుగుతున్న ఎవడు ఉండవు. నువ్వు ఎప్పుడైతే మనసు మార్చుకుని దేవుని సన్నిధిలోకి వస్తున్నావు అనుకో, వెళ్ళిపోతున్నారు. శనివారం వచ్చింది వెళ్ళిపోతున్నారు అని ఎకసకాలు చేసేవాళ్ళు ఉంటారు. అవుతుందా?
ఆ కానా దేశంలో ఏముంది? సంపద ఉంది. పాలు తేనె గల దేశం అది. ఆ దేశం నువ్వు అడుగు పెట్టేటప్పుడు ఎన్నో అడ్లు, ఎన్నో ఆటంకాలు. ప్రియమైన సోదరుడా, ఈ నూతన సంవత్సరం నుంచి నువ్వు అడ్డు పెడుతున్నావు. ఒక నూతన క్రియ చేస్తున్నటువంటి దేవుడు నీ మనసు మార్చుకుని, నీ ఫ్రెండ్స్ వదిలేసుకుని, నీ బంధువులు అంటే రకరకాల ఫ్రెండ్స్ ఉంటారు కదా, అందరూ వదిలేసుకున్నప్పుడు వాళ్ళందరూ పొద్దున నిన్ను ఎటకారం చేస్తారమ్మా, నిన్ను అడ్డేస్తారమ్మా. అడ్డును తీసుకుని రా. దేవుడు చెప్తున్నాడు. ఆ మాట చదువుతుండే ఒకసారి చదువుతాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 7-8 వచనములు. కాబట్టి మంచి దేశమునకు అనగా కాబట్టి ఐగుప్తు చేతులున్న వారిని విడిపించుటకు ఆ దేశమును విశాలమైన మంచి దేశములకు తీసుకున్నప్పుడు దేవుడికి మహిమ కలుగునుగాక. ఇక్కడ 2 దేశాలు చూపిస్తున్నాడు. ఆ 2 దేశాలు 2 సంవత్సరాల కింద, అంటే గత సంవత్సరము, కొత్త సంవత్సరం. గత సంవత్సరం అంటే ఐగుప్తు దేశం. నువ్వు పాపంలో ఉన్నావు. దేవుడు ఏం చేశాడు? నీ మొరను బట్టి, నీ భార్య మొరను పెట్టో, లేకపోతే నీ బంధువుల మొరను పెట్టో దేవుడు నిన్ను విడిపించాడు, సన్నిధి నడిపించిన నిన్ను ఏం చేస్తున్నాడు? దేవుడు దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే దేవుడు ఏమన్నాడంటే, పాతవి గతించిపోవాలి, మునుపుడు నువ్వు ఆలోచించొద్దు, ఇదిగో నువ్వు నూతన క్రియ చేయబోతున్నా అని దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన సోదరుడా, 2 దేశాలు దేవుడు చూపిస్తున్నాడు. అలాంటి దేశం కాదు ఇది. చాలా కష్టం. ఏంటి కష్టం అంటే, రావడానికి ఇబ్బందులు. నువ్వు రావాలనుకున్నా ఏదో ఆటంకాలు. ఏంటండి, ఏదో చేస్తుంటుంది. అడ్డుని విడిపించుకుని నువ్వు దేవుడి దగ్గరికి వచ్చేస్తే ఏమన్నాడు? నూతన క్రియ నేను చేస్తాను, నువ్వు అనుకూలం నేను చేస్తాను, తప్పకుండా దేవుడు చేస్తాడు. అలాగనే యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనము. ఈ నూతన సంవత్సరం మనం ఏం చేయాలి? 1, మనము మనసు మార్చుకోవాలి, పాపాలు ఒప్పుకుని దేవుని వైపు తిరగాలి. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మీరున్న స్థలములో దాన్ని వెంబడింపవలెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ అన్నాడు, నూతన సంవత్సరం గడుపుతున్న ఇశ్రాయేలు చెప్తున్నాడు, మందసమును వెంబడించు. దీన్ని వెంబడించు, మందసమును వెంబడించాలి. దేవుడికి మహిమ కలుగును గాక, దేవుడికి స్తుతి కలుగును గాక. ఇక్కడ మందసం అంటే సన్నిధిని వెంబడించాలి. ఏం వెంబడించాలి? సన్నిధి. మోషే గారి చేతిలో ఏముంది? కర్ర ఉందా? దావీదు దగ్గర ఏముంది? సన్నిధి ఉంది, మందసం ఉంది. బైబిల్ మిషన్ ఏముంది? సన్నిధి ఉంది. మోషే గారి కర్ర అద్భుతాలు చేసింది. దావీదు సన్నిధి మహారాజును చేసింది. బైబిల్ మిషన్ సన్నిధి మహత్కారం చేసింది. దేవుడికి మహిమ కలుగును గాక, దేవుడికి స్తుతి కలుగును గాక. ఏ సంఘములో లేని బైబిల్ సన్నిధి క్రమం దేవదాసయ్య గారికి అందించిన గొప్ప వరం. ఈ సన్నిధులు చేస్తే సంకిళ్ళుడు పోతాయి. నీకు ఒక ఆయుధం అది. దేవుడు బైబిల్ మిషన్ ఇచ్చే గొప్ప ఆయుధం సన్నిధి. నేను ఇక్కడ ఉండడానికి, ఈ అభిషేకం రావడానికి కారణం సన్నిధి. సన్నిధి అంటే ప్రార్థన, తెల్లవారుజామున చేసే ప్రార్థన.
నేను ఎప్పుడు విడవను. ఈరోజు మరొక మందిరం దేవుడు ఇస్తున్నాడు పలకడిలో. ఓన్లీ ప్రార్థన, రూపాయి లేదు. గొప్ప కార్యం ఒకటి చేస్తాను, 10 లక్షల రూపాయల కార్యం చేస్తాను. దీనివల్ల మోషే కర్రలో సాపాడు, ఎర్ర సముద్రం ఏమైంది? సన్నిధి చేసాం అక్కడ. పలకడిలో 5 సన్నిధి కార్యములు చేసాం, 4 సార్లు చేసాం. ఆ సన్నిధి అక్కడ కార్యం చేస్తాం. దేవుడు గొప్ప. రూపాయి లేదు, అప్పుడే సగం పని అయిపోయింది. నీకు 4 రోజులకు పని లేదు. ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ ఆప్టింగ్ లేదు. నిన్న ఆ ఊరిలో 10 మంది వచ్చి పనిచేయారు. 10 మంది కాంక్రీట్ పని. రూపాయి తీసుకోలేదు. దేవుని పని అందరూ సిద్ధపడ్డారు. తోటపాటి నుంచి వచ్చి నాకు ఫోన్ చేసి ఐగర్ వాస్తవంగా ఉన్నాడు, మేము వచ్చి మీకు పూర్తి చేసేస్తాం ఆ పని. 15 బస్తాలు కాంక్రీట్ వేశారు. ఎన్ని బస్తాలు? ఒక ఇసుక కొట్ట కరిగిపోయింది, ఒక కంకర కొట్ట కరిగిపోయింది, సిమెంట్ బస్తాలు కూడా కరిగిపోయింది. వెళ్తుంది ఏమైంది అన్నీ అయిపోయింది. 4 గంటలు టక 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 చేసేసి అయ్యారు వెళ్తాను. ఒక మేస్త్రి వచ్చానట, అయ్యారు పూర్తి చేసుకుంటా, ఇది పూర్తి చేసేయాలంటే ఫౌండేషన్ చేసేయాలంటే అయితే మా వాడు చెప్తాను అన్నాడు. మేస్త్రి నువ్వు మేస్త్రికి చెయ్యడు అసలు దేవుని పనిని. 10 మంది వచ్చేసి వచ్చేస్తాం, అయ్యారు ఇప్పుడు వచ్చాం మీరు ఉండండి అని చెప్పి వెళ్ళిపోయి టక ఫోన్ చేసి వచ్చేసి 10 మంది 8 మంది కూడా 8 గంభీరాలు తెచ్చుకుని 4 ఒకటి కింద 4 8 4 3 4 8 4 చుట్టూరు ఒక 3 గంటలు వేస్తారు. దేవునికి మహిమ కలుగునగాక. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సన్నిధికి శక్తి లేనిపోయిన కూడా లేకూడదు. అది ఎవరో నాకు తెలియదు. వాళ్ళ ఊర్లో వాళ్ళకున్న చర్చికి వ్యతిరేకంగా నేను పెడతాను అనుకోవచ్చు, కానీ అలాంటి ఆలోచన మాకు కావాలి, మాకు ఉండాలి, ఇలాంటి వాళ్ళు ఉండాలి అని ఆశ కలిగించే దేవుడు మన ఎవరో తెలియదు. ప్రియమైన సోదర, నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ సన్నిధిలో పాల్గొంటే దేవుడు గొప్ప కార్యం నూతన క్రియ చేస్తాడు. నూతన సంవత్సరంలో నువ్వేం చేయాలి? సన్నిధిని నీ తోడుండాలి. ఏమండాలి? సన్నిధిని తోడుంటే సమస్త మేలులే, కీడులు తొలగిపోతాయి, మేలులు నీకు తెలియనోడు వచ్చి నీకు మేలు చేస్తాడు. నీకు ఎవడో తెలీదు, నీకు మేలు చేస్తాడు. ఒక ఆయన 10 బస్తాలు ఇస్తానండి. నీ పేరేంటి? సూర్యప్రకాష్ అతను ఒక ప్లంబరు లాజర్, ఒక ఆయన లాజర్ మోటార్ ఆయన కొని పైపు ఆయన తెప్పించి వైర్ లాగి మీటర్ బోర్డు లేకపోతే మీటర్ బోర్డు వేసి మెయిన్ లేకపోతే మెయిన్ తెచ్చి నేను చేసి నేను లేను, నేనంతా ఎన్నో ఉంది. ఎవరు చేసిన పని? సన్నిధి ఒక శక్తి అతను లేకుండా. దేవునికి మహిమ కలుగునగాక. ఇది దేవుడి కార్యం. సన్నిధి తోడుగా ఉండాలి. నూతన సంవత్సరం నువ్వు వెళ్తున్నావు, సన్నిధి తోడుగా ఉండు, సన్నిధి వదులుకోవద్దు. ప్రార్థన అనే సన్నిధి నీతో ఉండాలి. అలాగనే ఆ సన్నిధిలో ఏముంటుంది? మందసంలో ఏముంటుంది? మందసంలో ఏముంటుంది? మందసం చూసారా? ఐగుప్తు దేశంలో మందసం
ఆ మందసంలో ఏం పెట్టాడు దేవుడు? ఏం పెట్టాడు? మనకి ఉపకరణాలు తెలుస్తాయి. మోసే సుఖోపవాసాల్లో ఆయన అందులో ఉంటుంది. మోసే సుఖోపవాసం చేసే బైబిల్ చూసినాయి. అసలు దేవుడు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, అది ఏంటి అనే ప్రణాళిక అన్నది మోసే సుఖోపవాసం తెలుస్తుంది. మందస్సం అంటే దేవుని యొక్క మందస్సం అంటే, ఆ మందస్సంలో ఉండేది 2 రాతి పలకలు. ఎన్ని పలకలు? ఆ రాతి పలకలు ఏదంటాయి? రెండోది ఒక గిన్నె. ఏ గిన్నె అది? మన్నా గిన్నె. మూడోది సిగిరించిన అహరోను కర్ర. చూద్దా ఈ 10 ఆజ్ఞలు ఈ సన్నిధిలో, ఈ సన్నిధి ఏం చేస్తుంది తెలుసా? నిన్ను ఎక్కడ నడిపిస్తుంది? దేవుని వాక్ అది. వాక్యం అంటే ఏంటి? వాక్యం అంటే దేవుడి మాట. ఇప్పుడు నువ్వు వచ్చావు, దేవుడు నీతో మాట్లాడు, ఇదే వాక్యం. ఈ వాక్యం నేను ఏం చేస్తుంది? సన్నిధిలోకి తీసుకెళ్తుంది. ఒకవేళ ఉదయం లేకపోతే నువ్వు ఉదయం లేగాలని ఆశ కలుగుతుంది. సన్నిధి చేస్తే సాయంత్రం ఇన్ని కార్యం చేసాడా? అది నేను చెయ్యాలి. ఇంటికి ఇక్కడ సన్నిధి చేస్తున్నాం, పలకడలో మందిలో పని అవుతుంది. ఇప్పుడు చేస్తున్నాను పని. దేవుడికి మహిమ కలుగును గాక. కలర్ వచ్చిన ప్రార్థన. ఈ రాత్రి పలకలో ఈ సన్నిధి ఏం చేస్తుంది? నిన్ను వాక్కుతో నువ్వేం చేయాలో, నువ్వు ఎలా చేయాలో మాట్లాడతాను. నిన్న నేర్చు రాలేదు. సపోజ్ నేను పెద్ద పని అయింది, వచ్చిన మేస్త్రి వెళ్ళిపోతానే వెనక్కి అన్నాడు. ఏంటంటే ఆ రాడ్ పెయింటింగ్ చేసి కూడా ఎవడాడు అన్నాడు. ఈ సన్నిధి ఒక ఆలోచన కలిగించింది. దుర్గారావు అనే ఒక ఆయనకి ఫోన్ చేశాను. అంటే నాకు సహకారం ఉంటాడు ఆయన. ఇంకా అక్కడ ఏమంటే ఇలాగా అయ్యగారు నేను ఏర్పాటు చేస్తాను, ఒక ఫోన్ తీసుకున్నాడు. అక్కడ రాడ్ పెయింటింగ్ చేశాను. అంటే ఈ సన్నిధి జ్ఞానం ఇస్తుంది. ఎటు వెళ్ళాలో నేను చెప్తుంది, ఏం చేయాలో. నీ ఇళ్ళను రోజంతా కూడా ఆ పని కనబడేది. రాడ్ బెండింగ్ అడిసారు, పైప్ ఇనుముని ఈ కోసల్ని భీమ్ మీద దేశానికి పెట్టేశారు. ఇంకా సిమెంట్ అయ్యారు. ఎవరు ఎలాగా? అప్పుడు నేను అడిగాను, అయ్యా నేను చెప్పేస్తాను ఆ సాయంత్రం ఏం పని అంటే సన్నిధి నీకు జ్ఞానం ఇస్తుంది. నువ్వు ఎవరిని అడగాలో, ఎవరిని అడిగితే పని చెప్పాలి. మోగరాజు గారు చెప్పాను. మోగరాజు గారు ఎక్కడికి వెళ్ళి ఆయన రానన్నాడు అని చెప్పాడు. అలా కదా అడగండి అని చెప్పి దేవుడు కనుక కార్యం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన సోదరి సోదర, రెండోది మన్నా గిన్నె. ఏ గిన్నె? మన్నా గిన్నె. మన్నా గిన్నె ఏం చేస్తుంది అమ్మా? మన్నా గిన్నె ఏం చేస్తుంది? నీకు దేవదూత ఆహారము ఆకలి తెచ్చేదే గిన్నె. ఆకలి అంటే నీ ఆశని తీర్చి నీకు సంతృప్తినిచ్చేదే మన్నా గిన్నె. సన్నిధి ఉంటే నీకేం చేస్తుందంట? వాక్యం నడిపిస్తుంది. వాక్యం నీకు నడిపిస్తుంది. నువ్వేం ఆలోచించాలో, ఎవరితో మాట్లాడాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడ కార్యం చేస్తే నీకు కార్యం అవుతుందో ఆ వాక్యం నడిపిస్తుంది. రెండోది మన్నా గిన్నె నీకు తృప్తినిస్తుంది. నాకు చాలునయ్యా, ఇది చేస్తే నాకు చాలు అన్నట్టుగా నీకు తృప్తిస్తుంది. మూడోది ఏంటి? అహరోను సిగురించిన కర్ర. ఎండిపోయిన జీవితాల్ని సిగురింపు చేసేదే ఈ సన్నిధి. ఎండిపోతాయి జీవితాలు. అయిపోయింది నా జీవితం. నేను ఎలా చూసినా చీకటి కనపడుతుంది, దారి కనపడతలేదు, దారులన్నీ మూసిపోయాయి, నా బతుకు ఎండిపోయిన జీవితం అయిపోయింది, నేను ఫలించలేను ఇంకా అన్నవారికి ఈ సన్నిధి సిగురించేలాగా చేస్తారు. అవుతుందా మీకు? సన్నిధికి బలం అది. తెల్లవారుజామున ప్రార్థన చేస్తాయి, దేవుడు గొప్ప కార్యం చూస్తాం. కానీ చేయలేకపోతున్నాను. ఎప్పుడు పడితే అప్పుడు చేసే ప్రార్థన కాదు. 4 గంటలు లేగలుగుతావా?
నీ సమస్యలతో బాధపడతావు కానీ నాలుగేళ్ళు లేయలేదు. నాలుగేళ్ళు వేసి ప్రార్థన చేయి, నువ్వేం చేయకూడదు. లేదు 5 గంటలు ప్రార్థన చేయి, 4-5 గంటలకు మధ్య చేయి. ఈ నూతన సంవత్సరంలో ఒక వాగ్దానం చేయి, అయ్యా నీ సన్నిధి నాకు తోడుగా ఉండాలి, నీ సన్నిధి నీకు చేస్తాను అని చేసి మొదలెట్టావు అనుకోండి, జనవరి తిరగకుండా నీ కార్యాలు అవుతుంది. జనవరి అవ్వకుండా నీ కార్యాలు అవుతుంది గ్యారంటీగా. నేను దేవుడు చెప్తున్న మాట. కానీ సన్నిధిలో పాల్గొన్నాను. తెల్లవారుజామున ప్రభుని నీ మోకరించు లేదా కూర్చుని ప్రార్థన. వా ఈ సన్నిధి మోషే కర్ర లాంటిది, ఈ సన్నిధి దావీదు మందసం లాంటిది, ఈ సన్నిధి బైబిల్ నుంచి ఇచ్చావు, నేను చేస్తున్నాను. మోషే కర్ర చేసినట్టు అద్భుత కార్యం చేయి, మందస్సు చేసినట్టు గొప్ప కార్యం నా పక్ష చేయని నువ్వు దేవుడు జ్ఞాపం చేయలేదు. ఈ దేవుడికి ఏం చేయాలి? నువ్వు జ్ఞాపం చేయాలి. ఇగో బైబిల్ మిషన్ ఇచ్చే సన్నిధి మోషే కర్ర పట్టింది, బైబిల్ మిషన్ సన్నిధి దావీదు మందస్సం లాంటిది. దావీదు మందస్సం ఎన్నో విజయాలు ఇచ్చింది, మోషే కర్ర ఎన్నో అద్భుతాలు చేసింది. నా పక్షం చేయబోతున్నావు, ఆ పక్షాన్ని చేస్తున్నావు. ఇది దేవుడిచ్చిన సన్నిధి, బైబిల్ మిషన్కి ఇచ్చిన సన్నిధిని నువ్వు ప్రార్థన చేస్తున్న కార్యము చూస్తావు. దేవుడికి మహిమ కలుగును కాక, దేవునికి స్తుతి కలుగును కాక. ఏ ఉత్తి మాటలు కాదు, ఏదో బైబిల్ మిషన్ ఎందుకు చూపించడం అనుకోవచ్చు. బైబిల్ మిషన్ ఎందుకు చూపించట్లేదు అమ్మా. ఒక నువ్వు పొందుకుంటా ఒక మార్గం దేవుడు చూపించాడు, వృద్ధుడికి చూపించాడు. 99 సంవత్సరాల వృద్ధుడికి ఒక మార్గం చూపించాడండి, ఎలా విజయం పొందుకుంటారు. బైబిల్ మిషన్ కాగితం చుట్టి, అంటే బైబిల్ పని ఎవరో చేయట్లేదంట. బైబిల్ పని ఏంటి? బైబిల్ పని ఏంటి చెప్పండి? బైబిల్ పని ఏంటి? నువ్వు తిరిగి అక్కడ ఉండవే ఆయన పని. ఎక్కడ? పరలోక రాజ్యం ఉండవే బైబిల్ పని. అది ఎవరు చేయట్లేదు. దేవుడు చీటి చుట్టి, అంటే రాకడ మాత్రం సాగట్లేదు, చీటి చుట్టి పరలోక నుంచి బయటండి. అమెరికా నుంచి అలా చూసుకుంటూ ఆంధ్ర ఇండియా వచ్చిందంట. ఇండియాలో చూస్తూ ఆంధ్రప్రదేశ్ వచ్చిందంట. ఆంధ్రప్రదేశ్ చూస్తూ తూర్పుదేశంలో వచ్చిందంట. ఒక వృద్ధుడు, 90 సంవత్సరాల వృద్ధుడు నిట్ట నెల మీద మోకాడించి మట్ట మెచ్చానం ప్రార్థన చేస్తుంటే చేతులు చూసిన పడలేదు. దాసుడా బైబిల్ మిషన్ పనిచేయి, బైబిల్ పనిచేయి అని బంగారు అక్షరాలతో దేవుడు బైబిల్ మిషన్ చూపించాడట. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి వేదన ఏంటి? బైబిల్ పని జరగట్లేదు, బైబిల్ పని చేసేవాడు ఎవడున్నాడు అని ప్రపంచమంతా చూస్తుంటే ఒక వృద్ధుడు కనబడ్డాడు. ఆ వృద్ధుడే మంగమూరి దేవదాసయ్య గారు. నెట్టు నిలవకాలన మాకు నుంచి ఏడుస్తున్నట్టు, ప్రభువా ఏంటి నా ప్రజలు, ఏం చేయాలి నేను, ఇగో నాకు ఆరాధన లేదు తండ్రి అని నిట్ట నిలబడి కన్నీళ్తుంటే, దేవదాసు ఇగో నీకు పని అప్పగిస్తున్నాను, బైబిల్ మిషన్ పని. దేవుడికి మహిమ కలుగునగాక. అక్కడ అన్ని దేవుడు చెప్పాడు అండి. నేను ఒక్కడిని ఏం చేయగలను అనుకున్నాడు. కానీ ఒక వృద్ధుడు ఈరోజు వేల మంది పాస్టర్లు ఉన్నారు. బైబిల్ మిషన్లో ఉన్న సంపద ఈ మిషన్లో ఉండదు, ఈ మిషన్లో ఉండదు. అన్ని వరాలు దేవుడు ఇచ్చాడు. ఒక వృద్ధుడు కన్నీళ్ళు ఖర్చు, స్వస్థత వరం, ప్రవచన వరం, వాక్యం చెప్పే వరం. బైబిల్ మిషన్ వాక్యం అంటే జుట్టు తేనెలో ఉంటుంది. చిన్న కుర్రోడు కూడా అర్థమైపోయింది బైబిల్ మిషన్ గొప్ప జ్ఞానం అదే. ఒక సేవకుడు, ఒక బైబిల్ మిషన్ సేవకుడు ఒక మాట చెప్పాడంటే గుండు నాటుకుంటాడు. అంత మొదలు గంట కాదు 2 గంటలు చెప్పిన కదా. వేరే వాళ్ళు చెప్తే అంటే మాట చెప్తాను. సన్నిధి కొత్త సంవత్సరంలోకి వెళ్తున్నా, నాకు ఏం కావాలి? సన్నిధి కావాలి. అలాగనే చిగురించే కర్ర. అలాగనే 3వది యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము
9వ వచనము. నీకు అర్థమవుతుందా అనుకుంటా. యెహోషువ గ్రంథము యెహోషువ మీ దేవుడైన యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలుకు మూడోది ఏం చేయాలి? దేవుని మాటలు వినడానికి నువ్వు ఏర్పాటు చేసుకోవాలి. అవునండి. నీలో నూతన క్రియ జరగాలంటే ఏం చేయమన్నాడు దేవుడు? మునుపుడి మర్చిపోయి ఏంటండి పూర్వకాల సంగతులు విడిచిపెట్టేసి నా ఎప్పుడు తిరుగు ఒక నూతన క్రియ చేస్తాడు. ఇప్పుడే చేస్తాను. ఎప్పుడు చేస్తాడు అది? ఏం చేస్తాడు? నీ పాతవి మునుపుడి వదిలేసుకోవాలి. అంటే మునుపుడి కోపం ఉంది, తీసేయి. మునుపుడిలో అబద్ధలాడి పని ఉంది, పక్కన పెట్టి. మునుపుడిలో ఇద్దరాడే స్వభావం ఉంది, ఊరుకో. ఆ పౌరుషం అంటావు, ఆ పౌరుషం పక్కటి. అప్పుడు నీ జీవితంలో నీలో పాపం ఉండగా, నీలో శాపం ఉండగా దేవుడు నూతన క్రియ. అతిక్రమను దాచిపెట్టువాడు చెప్పాలి, కంప్లీట్ చేయాలి. అతిక్రమమును దాచిపెట్టువాడు దాన్ని ఒప్పుకుని. అవుతుందా? అతిక్రమాలు అంటే దేవుడి దగ్గరకు వచ్చేసి నువ్వు బయట తిరిగేసి ఇక్కడికి వచ్చి దేవతంటే ఒప్పుకుంటాడా? నువ్వు దేవుడి దగ్గర యథార్థంగా ఒప్పేసుకుని నన్ను క్షమించు ఆయన చెప్తున్నాడు, ఒప్పుకో. నువ్వు దాచుకోవద్దు. నువ్వు ఎంతటి పాపమైనా నేను కడిగేస్తాను. కానీ కొంతమంది ఏమంటారా? నీకు ఇష్టం లేమని ఉంటే నేను ఏమన్నా చేసుంటే నాకు క్షమించు అంటే నీకు తెలీదా? అంటే నేను ఏమన్నా తప్పు చేసుంటే అంటే తప్పు చేసినట్టు తెలీదా? నీకు తెలుసు కానీ ఒప్పుకో. అంటే దేవుడు దగ్గర ఎలా మాట్లాడుతున్నా? అతిక్రమం దాచిపెట్టేవాడుగా. దేవుడికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తుతి కలుగునుగాక. మూడోది ఆయన మాట వినాలి. ఆయన మాట వింటే ఏం చేస్తాడు దేవుడు గారు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చదివి మనం ముగించుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 2వ వచనము. ఇలా చూడాలి. మీరు ఆశించుతున్నారు కానీ మీకు దొరకట్లేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేదురు కానీ దేవుని అడుగునందున. చూసారంటే దేవుని అడుగునందున మీకేమి. మనం ఏం చేద్దామంటే సంపాదించడానికి కష్టపడతాం, ఎన్నో చేస్తూ ఉంటాడండి. మీరు ఆశించుతున్నారు కానీ మీకేమి. నువ్వు ఆశిస్తున్నావు డాబా కావాలని, నువ్వు కట్టగలుగుతున్నావా? లేదు. మీ కుర్రోడికి ఉద్యోగం కావాలని ఆశపడుతున్నావు, వస్తుందా? అది కుర్రోడికి ఉద్యోగం పెళ్లి కావాలని చూస్తున్నావు, అవుతుందా? అవుతుంది. నరహత్య చేస్తావు. అది ఎవరైనా పొడిచేసి చాలా మంది ఉన్నారు కదా తెలంగాణ జిల్లాలో, రాయలసీమలో ఒకటి ఉన్నాయి, కొట్టుకుని తింటాం. అప్పుడు కూడా సంపాదించుకోవటండి. అదండి మచ్చను వాడుదురు. అంటే మచ్చను వాడుదు అంటే అక్కడక్కడ పోకరకు ఆడికి వీడికి తర్వాత ఉంటారు కదా, రియల్ ఎస్టేట్ వ్యాపారం. మత్సరం చేతులు కానీ ఏమి సంపాదించలేకపోతున్నారు. ఎందుకు సంపాదించలేకపోతున్నారు? నన్ను అడగట్లేదు కాబట్టి నీకేమి దొరకట్లేదు. నువ్వు ఏదో సంపాదించలేని ఆడికి అబద్ధాలు సంపాదించుకుంటావు, నీ పని అవుతలేదు. మత్సరం ఆడుతావు, అబద్ధాలు ఆడుతావు, నీ పని అవుతలేదు. నరహత్య చేస్తావు, దొంగతనాలు చేస్తుంటావు, నీ పని అవుతలేదు. ఎందుకు దొరకట్లేదంటే నీవు నన్ను అడగట్టకపోవడం వల్ల. నువ్వు నన్ను అడుగు, నీకేం కావాలా? కావలసిన ఇచ్చేసుకో. కావలసిన వెళ్ళ కనబడగలవు, కావలసిన వెళ్ళ కనబడగలవు. ఏమి అడిగిన వారికి వేయునో తండ్రి, ఇచ్చి వేయునో తండ్రి. గనుగానాకేమి కొదువా నాథుడు,
మాట చెప్పి ముగిస్తాను. నీలో నూతన క్రియ చేయాలంటే 3 విషయాలు చెప్పాడు. ఒకటి, దేవునికి ఇష్టం లేని ఆ పాపం నువ్వు వదిలేసుకుంటే నీ జీవితంలో చేస్తాడు, ఒప్పుకుంటమే. రెండోది, ఆయన మందసం, ఆయన సన్నిధి నువ్వు తోడుగా ఉంటే నూతన క్రియ జరుగుతుంది. మూడోది, ఆయన మాట వింటే నీ నూతన క్రియ జరుగుతుంది. నాలుగోది, ఆయన అడగడం వలన నీకు కార్యము జరుగుతుంది. దేవుడికి మహిమ కలుగును గాక. నేను నూతన క్రియలు చేస్తారా చేయరా? ఏం చేస్తారు? ఒకటి, ఏం చేస్తారు చెప్పండి. ఒకటి ఏం చేయాలి? నా అపరాధం క్షమించిన ఆయన అని దేవుడిని అడగాలి. రెండోది ఏం చేయాలి? చెప్పాలి. రెండోది ఏం చేయాలి? సన్నిధి నేను చేయాలి. సన్నిధి అంటే ఏంటి? సన్నిధి చేసేటప్పుడు మోషేగా గొప్ప గారు ఇచ్చారు అని. మూడోది ఏం చేయాలి? ఏం చేయాలి? మూడోది ఆయన మాట వినాలి. నాలుగోది, మీరు ఆశిస్తున్నారు కానీ మీకు ఏమి దొరకదు. నా హత్య చేస్తున్నారు, నా వచనం వాడుతున్నారు, అయినా మీకేమి పని అవుతలేదు. ఎందుకు అవుతలేదు? నన్ను అడగకపోవడం. నన్ను అడుగు, ఏసేని అడుగు. అందుకని దేవుడు కొద్ది వాక్యం దీవించి ఆశీర్వించును గాక.